ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో 5గురు మాజీ సీఎంల కుమారులు ఉండబోతున్నారు. పులివెందుల నుంచి వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్, చంద్రబాబు వారసుడిగా మంగళగిరి నుంచి లోకేష్ పోటీ చేస్తున్నారు. ఇక హిందూపురం నుంచి సీనియర్ ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ, జనసేన తెనాలి అభ్యర్థిగా మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్రావు కుమారుడు నాదెండ్ల మనోహర్, ఇక డోన్ నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పోటీ చేయబోతున్నారు. మొత్తం మీద 5గురు మాజీ ముఖ్యమంత్రుల కుమారులు ఈసారి ఏపీ అసెంబ్లీ నుంచి తలపడబోతున్నారు. ఆయా నియోజకవర్గాల నుంచి మాజీ ముఖ్యమంత్రుల వారసులుగా ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఈ 5గురు మాజీ ముఖ్యమంత్రుల కుమారులు తలపడుతున్నారు. ముఖ్యంగా పులివెందుల నుంచి ప్రస్తుత సీఎం, అలాగే మాజీ సీఎం వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్, చంద్రబాబు వారసుడిగా లోకేష్, హిందూపురం నుంచి సీనియర్ ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ, తెనాలి నుంచి మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్రావు కుమారుడు నాదెండ్ల మనోహర్, డోన్ నుంచి మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పోటీ పడుతుండడంతో ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా ఒక ఆసక్తికర చర్చ అయితే సాగుతుంది. ఎస్, కృష్ణమోహన్ విజయవాడ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 5గురు మాజీ ముఖ్యమంత్రుల కుమారులు ఆయా నియోజకవర్గాల్లో పోటీ పడుతున్నారు. సో ఆసక్తికరంగా ఉండబోతుంది. అలాగే ఏపీలో వాళ్ళు పోటీ పడుతున్నటువంటి నియోజకవర్గాల్లో ఎట్లాంటి ఫైట్ ఉండబోతుంది? ఎస్ రామ్దాస్, 5 మంది కంటే కూడా 6 మాజీ ముఖ్యమంత్రుల కుమారులు ఈరోజు 24 ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీల నుంచి తలపడుతున్న పరిస్థితి చూడాలి. మొదటగా మనం కానీ చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి పోటీలో ఉన్నారు. నందమూరి తారక రామారావు కుమారుడు బాలకృష్ణ హిందూపురం నుంచి పోటీలో ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు కోట్ల సూర్యప్రకాష్ డోన్ నుంచి టీడీపీ నుంచి రంగంలో ఉన్నారు. అలాగే నాదెండ్ల భాస్కర్రావు కుమారుడు నాదెండ్ల మనోహర్ తెనాల నుంచి రంగంలో ఉంటే, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఈసారి వెంకటగిరి నుంచి రంగంలో ఉన్నారు. దాదాపుగా 6 ముఖ్యమంత్రులు, ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి సంబంధించిన 6 ముఖ్యమంత్రుల కుమారులు ఈసారి రంగంలో కనపడుతున్నారు. ఈ 6 మందిలో ఎవరు విజయావకాశాలు కొనసాగిస్తారు, ఎవరు తమ సత్తాను చాటుతారు అనేది చూడాల్సిన పరిస్థితి. రామ్దాస్, నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. ఎప్పుడు కూడా ఒక ఎలక్షన్స్లో ఇంతమంది ముఖ్యమంత్రుల కుమారులు రంగంలో దిగడం ఇదే మొదటిసారి. ఇప్పుడు దాకా గతంలో 2-3 సార్లు 3 అభ్యర్థుల వరకు పరిమితమయ్యారు, కానీ ఈసారి మాత్రం చాలా ఆసక్తికరంగా కొనసాగుతుంది. నెల్లూరు జిల్లా నుంచి చూసుకుంటే వెంకటగిరి నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వెంకటగిరి నుంచి వైసీపీ తరఫున ఆయన పోటీలో ఉన్నారు. ఇక నాదెండ్ల మనోహర్ తన తండ్రి నాదెండ్ల భాస్కర్రావు తెనాలి నుంచి జనసేన నుంచి రంగంలో ఉంటే, నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ టీడీపీ నుంచి ఆయన రంగంలో ఉన్నారు. అట్లాగే కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తెలుగుదేశం నుంచి ఆయన డోన్ నుంచి రంగంలో ఉంటే, పులివెందుల నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన పులివెందుల నుంచి రంగంలో ఉంటారు. అయితే ఈ 6 మంది స్థానాల్లో చాలా వరకు కూడా కొంత ఉత్కంఠట, కొంత టెన్షన్ ఉన్న స్థానాలు మనకి కనపడుతున్నది. కొంత తెనాలి కొంత టైట్ ఫైట్ జరిగే పరిస్థితి కనపడుతుంది. రెండవది వెంకటగిరి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు. మిగతా 4 స్థానాలలో ఆ అభ్యర్థులు ఎవరైతే ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఉన్న వాళ్ళకి కొంత ఈసారి ఈజీగానే కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి పులివెందుల నుంచి తిరుగు ఉండదు. రెండవది రామారావు ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణకి హిందూపురం నుంచి కూడా పెద్ద ఇష్యూస్ ఏం లేవు, ఆయన హ్యాట్రిక్కి అక్కడ పోటీ చేయబోతున్నారు. అలాగే నేదురుమల్లి అంటే నారా చంద్రబాబు నాయుడు కుమారుడు
నారా లోకేష్ ఈసారి మంగళగిరి నుంచి కూడా ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకునే పరిస్థితి అయితే ఉంది. అలాగే విజయభాస్కర్ రెడ్డి కుమారుడు కోట్ల సూర్యప్రకాష్ అక్కడ కూడా కొంత టైట్ 3 స్థానాలు అంటే 3 అభ్యర్థులకి కోట్ల సూర్యప్రకాష్కి తర్వాత తెనాలి నుంచి పోటీ చేస్తున్న నాదెండ్ల మనోహర్కి తర్వాత వెంకటగిరి నుంచి పోటీ చేస్తున్న నేదురుమల్లి రామ్కి కొంత ఈ 3 స్థానాలు కొంత టైట్ ఉంటాయి తప్పితే మిగతా 3 స్థానాలు ఈ అభ్యర్థులకి ముఖ్యమంత్రి కొడుకులకు పెద్ద ఇష్యూస్ ఉండవు. అక్కడ ఈజీగా గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా కొంత సమాచారం అయితే ఉంటుంది రామ్దాస్. అయితే ముఖ్యం చూస్తే 3 పార్టీలు అంటే ఈ 6 మందిలో దాదాపుగా వైసీపీ నుంచి ఒకరు రంగంలో ఉన్నారు. తర్వాత తెలుగుదేశం నుంచి 3 ముఖ్యమంత్రుల కుమారుడు, తెలుగుదేశం నుంచి ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ, నారా చంద్రబాబు కుమారుడు నారా లోకేష్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు కోట్ల సూర్యప్రకాష్, వీళ్ళు 3 కూడా తెలుగుదేశం నుంచి పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి 2 ముఖ్యమంత్రుల కుమారులు, ఒకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేస్తే, మరోవైపు నేదురుమల్లి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి వెంకటగిరి నుంచి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఒక్క జనసేన తెనాలి నుంచి మాత్రమే జనసేన నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు నాదెండ్ల మనోహర్ రావు మాత్రం తెనాలి నుంచి పోటీ చేస్తున్నారు జనసేన నుంచి. సో 3 పార్టీల నుంచి 6 మంది అభ్యర్థులు రంగంలో కనబడుతున్నారు. 3 తెలుగుదేశం నుంచి, 2 వైసీపీ నుంచి, తర్వాత ఒకరు జనసేన నుంచి పోటీకి వస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. సో ఓవరాల్గా వీళ్ళ అదృష్టం ఎలా ఉంటుంది ఏంటి అనేది రాబోయే ఎన్నికల్లో తమ ఫలితాలు జూన్ 4న వెలువడబోయే రోజు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పరిస్థితి అయితే చూడాలి. కానీ 3కి ఎటువంటి ఇబ్బంది లేదు, కొంత 3కి కొంత టైట్ ఎలక్షన్స్ జరిగే పరిస్థితి అయితే కనబడుతుంది రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణమోహన్. ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఈసారి ఆసక్తికర పరిణామం ఉంది. 5 మాజీ ముఖ్యమంత్రుల కుమారులు, 6 మాజీ ముఖ్యమంత్రుల కుమారులు పోటీ పడుతున్నారు. పులివెందుల నుంచి వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్, చంద్రబాబు వారసుడిగా మంగళగిరి నుంచి లోకేష్, హిందూపురం నుంచి సీనియర్ ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ, జనసేన తెనాలి అభ్యర్థిగా మాజీ సీఎం నాదెండ్ల కుమారుడు నాదెండ్ల మనోహర్, డోన్ నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, అలాగే నెల్లూరు వెంకటగిరి నుంచి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ పోటీ పడుతున్నారు. మొత్తం మీద ఇది ఒక ఆసక్తికర చర్చ అయితే ఉంది. ఏపీలో 6 మాజీ ముఖ్యమంత్రుల కుమారులు ఈసారి అసెంబ్లీ బరిలో ఉండబోతున్నారు. బహుశా మరి గెలుపోటకు సంబంధించి స్థానికంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రుల కుమారులు అయితే పోటీ చేస్తుండడంతో కొంత ఆసక్తి రేపుతుంది. వాళ్ళ గెలుపోటములకు సంబంధించి కూడా ఆసక్తికర చర్చ అయితే ఏపీలో సాగుతుంది.